నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చల్లాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ విత్ బగారా రైస్ చేసుకుందాం. ఇంకా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక గ్రేవీ తయారు చేస్తున్నాను. దానికోసం అల్లం వెల్లుల్లి మరియు ఎండు కొబ్బరి, కొంచెం జీడిపప్పు, కొంచెం పల్లీలు మరియు కొంచెం బాదం మరియు కొత్తిమీర, పుదీనా అండ్ ఒక లెమన్, ధనియా పౌడర్ మరియు దాల్చిన చెక్క, లవంగాలు మరియు స్టార్ అనాస అండ్ ఒక బిర్యానీ ఆకు, ఒక టమాటా అండ్ ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని వీటిని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు మరియు కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇది ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఒక 50% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మిగతా 50% కర్రీలో కుక్ అవుతుంది. ఇప్పుడు అదే ఆయిల్ యూజ్ చేసి కర్రీ చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్, ఒక 2 మిర్చీస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇది ఆయిల్ పైకి తేరే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకు ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసి ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ అవనిస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ దీనికి మంచి కాంబినేషన్ సింపుల్ బగారా రైస్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అండ్ 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేస్తాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక పొటాటో, ఒక టమాటో కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక గ్లాస్ కొలత తీసుకున్నాను. ఆ గ్లాస్ కి 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ కి 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అలా పోసుకొని బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకున్నాను. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత నానబెట్టి రెడీగా ఉంచిన రైస్ వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ అవనిస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ కుక్ అవుతుందండి. ఈ స్టేజ్లో ఒక హాఫ్ లెమన్ పిండుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ విత్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయింది. సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.